హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ పొలిటికల్ సైన్స్లోని 19th లెసన్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. మనం ఇంతకుముందే సుప్రీం కోర్టు గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో ఇది వచ్చేసి 19th లెసన్ ఉంటుంది పొలిటికల్ సైన్స్లో. మనకి 3-1 తెలుసు కదా, 317. సో ఇక్కడ ఇంట్రడక్షన్. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ స్టేట్ కెన్ హ్యావ్ ఏ హైకోర్ట్. సో కోర్ట్స్లలో చాలా ముఖ్యంగా మనం అనుకోవాల్సింది హైకోర్ట్. సో ఈ హైకోర్ట్ ఏంటంటే Part 5 Chapter 5 of Part 6 of the Constitution of India contains provision regarding the organization and functions of the High Court. So these High Courts are the head of the concerned states, but they run under the Supreme Court. So మీ అందరూ తెలిసిందే, Supreme Court is the highest biggest court in the India. సో ఈ బిగ్గెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియాకి సబార్డినేట్ కోర్ట్గా ఉండేటివి స్టేట్ హైకోర్ట్స్. సో ఇక్కడ ద స్టేట్ హైకోర్ట్ చూసుకుంటే అట్ ప్రజెంట్, అంటే భారతదేశంలో అట్ ప్రజెంట్ దేర్ ఆర్ 25 హైకోర్ట్స్. హౌ మెనీ? 25 హైకోర్ట్స్ ఫర్ 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్, 8 యూనియన్ టెరిటరీస్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ 28 రాష్ట్రాలు ఉన్నాయి, 25 కోర్టులే ఉండడం ఏంటి? ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమైందంటే కాంపోజిషన్ చూసుకుంటే మనకి హైకోర్ట్స్ కాంపోజిషన్, ఏ స్టేట్ షుడ్ హ్యావ్ ఏ హైకోర్ట్ కంపల్సరీ, బట్ 2 or more స్టేట్స్ కెన్ హ్యావ్ ఏ సింగిల్ ఏమంటారు హైకోర్ట్. ఇన్ దట్ కేస్ ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్, పంజాబ్, హర్యానా అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్. మీ అందరూ తెలిసిందే, పంజాబ్కి హర్యానాకి కామన్ క్యాపిటల్ చండీగఢ్, బట్ చండీగఢ్ ఇస్ యూనియన్ టెరిటరీ. ఈ మూడు కలిపి చండీగఢ్లో ఒకటే హైకోర్టు ఉంటుంది. ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ అంటామని. ఏది మనకి 7 సిస్టర్స్? అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం అండ్ త్రిపుర అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ 7 స్టేట్స్ కలిపి ఒకటే హైకోర్టు ఉంది. ఆ తర్వాత ఢిల్లీ మనకి స్టేట్ కాకపోయినా కూడా దానికి సపరేట్గా ఒక హైకోర్టు ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సింది. అండ్ ఇక్కడ హైకోర్టు జడ్జెస్ కూడా మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ అంటాము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ అంటాము. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అంటే ఎవరు మనకి నియమిస్తారంటే ప్రెసిడెంట్, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు కలుపుకొని మనకి ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ని అపాయింట్ చేస్తారు. ఓకేనా, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఆ హైకోర్టులో జడ్జెస్ ఉంటారు కదా. ఇప్పుడు ఎవ్రీ హైకోర్ట్ ద చీఫ్ జస్టిస్, బట్ దే హ్యావ్ ఏ సమ్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. సో ఆ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే సిజేఐ అండ్ గవర్నర్. నేను మర్చిపోయాను, గవర్నర్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్. అండ్ ఇక్కడ యూ హ్యావ్ టు ఆల్సో రిమెంబర్ దట్ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్కి ఓత్ టేకింగ్ సెరమనీ గవర్నర్ చేస్తారు ఇక్కడ. సో ఎవ్రీ స్టేట్ ఈజ్ హ్యావింగ్ ఏ హైకోర్ట్ అండ్ కన్సర్న్డ్ హైకోర్ట్ ఈజ్ హ్యావింగ్ ద చీఫ్ జస్టిస్. సో ఇంకోటి, ఈ హైకోర్ట్స్ అన్నీ కూడా దే రన్ అండ్ అబైడ్ విత్ ద సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలతో నడుస్తాయి. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ టెన్యూర్. సో క్వాలిఫికేషన్ ఏంటంటే హీ ఆర్ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, బట్ హియర్ the chief justice of the concerned state should at least work as a advocate or a judge at the lower level district courts. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హైకోర్ట్ జడ్జ్ మినిమం వచ్చి 62 years దాకా హీ కెన్ బీ యాజ్ ద హైకోర్ట్ జడ్జ్. అండ్ తర్వాత పవర్స్ అండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్. హైకోర్టుకి ఫస్ట్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే కొన్ని ఫండమెంటల్ లాస్ పైన, ఫండమెంటల్ రైట్స్ పైన దే కెన్ టేక్ ద కేస్. అలాగే కొన్ని అపిలేట్ కేసెస్ వస్తాయి, అపీల్కి వెళ్తారు. అంటే లోవర్ కోర్ట్స్లో న్యాయం జరగకపోతే దే విల్ గో ఫర్ ది అపీల్ టు ద హైకోర్ట్. అండ్ హియర్ ఎనీ మెంబర్ దే కెన్ ఛాలెంజ్ ఆన్ ద ఎలక్షన్స్. ఫర్ ఎమ్మెల్యే అండ్ ఎంపీలో ఏమైనా అవకతవకలు జరిగితే హీ ఆర్ షీ కెన్ గో అండ్ కంటెస్ట్ అగేన్స్ట్ ద ఎలక్షన్స్ ఇన్ ద హైకోర్ట్. అప్పుడు హైకోర్టు తీర్పిస్తాం అనుకుంటాం. ఏ విషయం అంటే కొంతమంది ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టడం నామినేషన్ టైంలో, లేదంటే కొంతమంది ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ పెట్టడం వల్ల విన్ అయిపోతారు. అప్పుడు ఎదురుగా ఓడిపోయిన వ్యక్తి ఏంటంటే అపీల్కి వెళ్ళేసి వాళ్ళపైన డైరెక్ట్ కేసు వేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద హైకోర్ట్ హీ కెన్ హియర్ అండ్ డిసైడ్ అపీల్స్ అగైన్స్ డిసిషన్స్ ఆఫ్ ది సెషన్ కోర్ట్స్. అదే చెప్తున్నా, ఇప్పుడు మనము ఇంతకుముందు నేర్చుకున్నాం హైకోర్టులలో అయ్యే కేసెస్ని మనం అపీల్కి సుప్రీంకోర్టుకి వేస్తాము. హైకోర్టు కేసెస్ కూడా వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెషన్స్ కోర్టులలో ఒకవేళ మనకి న్యాయం జరగకపోతే వాళ్ళు తీసుకెళ్ళి హైకోర్టుకి అపీల్కి వెళ్తారు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్. ఇన్ని రకాలుగా ఉంటాయి. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్.
ఎనీ కేసెస్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సెషన్స్ కోర్ట్ టు ద హైకోర్ట్. కొంతమంది అంటే న్యాయం జరుగుతలేదు అని అనుకున్నప్పుడు ఆ కేసుని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఉంటుంది, ఒకవేళ కేసెస్లలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి ఇక్కడ విక్టిమ్స్ కానీ లేకపోతే కేసు వేసిన వాళ్ళకి కానీ లేకపోతే కేసు కొట్లాడుతున్న వాళ్ళకి కానీ ఏమైనా అపాయం ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేసుని వేరే హైకోర్టుకు కూడా షిఫ్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దే కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ లైక్ స్టేట్ టు అదర్ స్టేట్ హైకోర్ట్స్. అండ్ తర్వాత సబార్డినేట్ కోర్ట్స్, వెరీ ఇంపార్టెంట్. సబార్డినేట్ కోర్ట్స్, there are many subordinate courts under the jurisdiction of the high courts. Every state is having district courts. It's చాలా important. They have the state divided into district courts. అంటే every state has districts. ఇప్పుడు మనకి 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు కూడా we have district courts. Under the jurisdiction of district courts we have additional district courts, subcourts, municipal magistrate courts, special judicial magistrate of second class courts, court of special judicial magistrate of first class, court of special municipal magistrate for factories act, labor laws. At the bottom of the hierarchy of the subordinate courts, panchayat courts, like lok adalat courts, చాలా రకరకాల కోర్ట్స్ ఉంటాయి, రైల్వే కోర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కిందకు వస్తాయి. అండ్ దీస్ ఆల్ కోర్ట్స్ విల్ వర్క్ అండర్ ద హైకోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత the constitution ensures the independence of subordinate judiciary. Appointments to the district courts are made by the governor in consultation with the high court. మళ్ళీ ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి యొక్క జడ్జెస్ కూడా అపాయింట్మెంట్ మన గవర్నర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. సో ఈ విధంగా ద హైకోర్ట్ ఎక్సర్సైజెస్ కంట్రోల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ ద కోర్ట్స్ సబార్డినేట్స్ టు దెమ్ in matters of posting, promotions and granting of leave to all the persons belonging of the state judicial service. So here High Court is very responsible for the state subordinate courts, district courts, municipal courts, a court aina sare, and this all judiciary system is run by the High Court. ఏదైనా కూడా హై కోర్ట్ నుంచే ఇక్కడ లాస్ పాస్ అవుతాయి. సో ఎట్లయితే ఆల్ ద హై కోర్ట్స్ దే కమ్ అండర్ సుప్రీం కోర్ట్, all the subordinate courts they come under the high court of the concerned state. అండ్ ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ ద కాంపోజిషన్ ఆఫ్ హై కోర్ట్ అన్నప్పుడు మీరు ఆ కాంపోజిషన్ రాయాలంటే ఎన్ని స్టేట్స్, హౌ మెనీ హై కోర్ట్స్ ఆర్ దేర్, హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్, కామన్ ఏమైనా రాసుకోవచ్చు. హౌ కెన్ అ జడ్జ్ ఆఫ్ హై కోర్ట్ కెన్ రిమూవ్ ఫ్రమ్ ద ఆఫీస్? సి when he is using the judge position for his own or is into corruption, ఏదన్నా సరే ఇక్కడ ఇచ్చాడు. అంటే హౌ కెన్ ఈ రిమూవ్ అంటే ఏ హైకోర్ట్ జడ్జ్ కెన్ మే రిమూవ్ బిఫోర్ ఆర్ షీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 62 ఓన్లీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇన్కెపాసిటీ ఆర్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. అదే ఇఫ్ ఈజ్ ఏ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఓన్లీ వీ కెన్ రిమూవ్ ఇన్ ఫ్రమ్ ద పొజిషన్. తర్వాత హౌ ఆర్ ద సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్డ్, ఇప్పుడే మనం డిస్కస్ చేసినాం. In what were the powers and functions of civil courts different from the criminal courts in district. So civil court criminal court వేరే, సివిల్ కోర్టులో సివిల్ సూట్ మాత్రమే వేస్తారు, అవి మనకి ల్యాండ్కి సంబంధించి ఉంటాయి. క్రిమినల్ కోర్ట్ ఏంటంటే ఆల్ ద క్రిమినల్ చట్టాలన్నీ కూడా క్రిమినల్ కోర్ట్స్లో వస్తాయి. అండ్ మీరు పెద్ద సికింద్రాబాద్ అంటే కొన్ని కోర్ట్స్ ఉంటాయి, మీరు వెళ్తే ఆడ మీకు ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి, అడిషనల్ కోర్ట్స్ ఉంటాయి, క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి, సివిల్ సూట్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత ఐటీ యాక్ట్ కోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ కోర్ట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో మనకి హైదరాబాద్లో ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ ద కోర్ట్స్, వీ హ్యావ్ సిటీ సివిల్ కోర్ట్స్ ఇన్ సికింద్రాబాద్, నాంపల్లి కోర్ట్స్ ఉన్నాయి మనకి, నాంపల్లిలో ఉంటాయి కోర్ట్స్, అండ్ వీ హ్యావ్ ఏ హైకోర్ట్ ఇన్ ఓల్డ్ సిటీ. వీ ఆల్ నో దట్. ఇప్పుడు ఆ హైకోర్ట్ని రాజేంద్ర నగర్లో కొన్ని ఎకరాలలో కొత్త హైకోర్ట్ని బిల్టప్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ శాంక్షన్ చేసింది, భూమి పూజ కూడా అయింది, హైకోర్ట్ని కడుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 19th లెసన్ సబార్డినేట్ కోర్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. వీడియో నచ్చినట్లయితే శ్రీకాంత్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.